హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చారనమాట. వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని ఫిష్ మాత్రం తీసుకొచ్చిన. ఫిష్ అంటే వాళ్ళకి కొంచెం ఇష్టం. ఫిష్ అయితే తీసుకొచ్చి వండుతున్నాం. నేనే వండుదామనుకున్నా ఫ్రెండ్స్, కాకపోతే మా వదిన చేస్తా అంది. మా వదిన చేస్తా ఉంది, మా అన్నయ్య చేస్తా అన్నాడు. కాకపోతే వాళ్ళిద్దరే చేస్తున్నారు. ఆమె మాత్రం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవేసి కొంచెం కలుపుతుంది. మొత్తం ఎంత ముక్కలకంతా పీసెస్ మొత్తం ఉప్పు కారం పట్టిద్ది అనమాట. అట్లా కలుపుకుంటే మనం కూర ఉండకముందే మనం అలా కలుపుకోవాలి. అన్నయ్య అయితే కళాయి పెట్టేశాడు. పక్కన చూస్తున్నారా? పక్కన ఇంకో కళాయి ఉంది, అది మా వదిన ఫ్రై చేస్తూ ఉంది. కొన్ని పీసెస్ తీసేసింది. మాకైతే 2 కర్రీలు అండి, నోరు రుచే కర్రీలు. చేపల కూర అంటే ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా? అందరికి ఇష్టమే ఉంటుంది. చాలా బాగుంటుంది కదా. ఎంత తిన్నా తినాలనిపించింది. చికెన్ తినాలనిపించదండి. ఒకసారి 2 సార్లు తింటే మనకి బోరు కొట్టేసిద్ది. అదే ఫిష్ కర్రీ అలా కాదు కదా, ఈజీగా మంచిగా తినచ్చు. 2-3 సార్లు అయినా తినచ్చు. ఆయిల్ వేసుకున్నాడు అన్నయ్య. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఏమేస్తాడో చూద్దాం. ఆయిల్ అయితే అవుతుంది, వేడవుతుంది. అన్నయ్య అందాజుగా వేసాడు. మీరు మామూలుగా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కొంచెం పెద్ద స్పూన్ అయితే 2, చిన్నదైతే ఒక 2.5 వేసుకోండి ఫిష్ కర్రీకి. పచ్చిమిర్చి, ఆనియన్ కలిపేశాడు. చూస్తున్నారుగా ఎలా ఉంది. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. మీకు ఫిష్ కర్రీ అనేది సూపర్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసుకోండి. అది ఇక దోరగా వేయిస్తాడనమాట. ఇదంతా ఇంకా దోరగా వేగించాక వేయిస్తున్నాడు. అదంతా వేగించుకున్నాక వేగాక ఏది ఎక్కువ ఆనియన్ ఎక్కువ వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఫిష్ కర్రీ. గ్రేవీ కూడా బాగుంటుంది. చూడండి వేగిస్తున్నాడు. కొద్దిసేపు మూత పెట్టుకొని అలా వేయాలన్నమాట. చూస్తున్నారుగా, కలర్ చేంజ్ అయింది చూసారా? అలా దోరగా వేగించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలండి. లైట్గా అల్లం పేస్ట్ వేస్తున్నాడు. ఆ అల్లం పేస్ట్ చూసి అది మామూలుగా స్టాక్ అనుకుండారు. కాకపోతే నేను మిక్సీ పట్టుకొని అందులో పెట్టేసిన అల్లం పేస్టు. ఎందుకంటే ఇక అన్ని డబ్బాలు ఎందుకని ఆ అల్లం డబ్బాలోనే పెట్టిన. ఆనియన్ అయితే వేగిపోయాయండి. అన్నయ్య పీసెస్ మొత్తం అందులో ఆనియన్లో తాలింపులో వేస్తున్నాడు. వేసాడు. అవి తాలింపులో వేసాక చిన్నగా స్మూత్గా కలుపుకోవాలండి, లేకపోతే పీసెస్ మొత్తం విడిపోతాయి. ఫిష్ కర్రీ
అలా ఇలా అంటే తొందరగా కలిపితే స్పీడ్గా కలపడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పచ్చడి పచ్చడి అవుతుందండి. మనకు పీసుల్లాగా ఉండాలంటే స్మూత్గా నైస్గా కలుపుకోవాలి. ఒక్కొక్క ముక్క అలా అన్నయ్య ఎలా కలుపుతున్నాడో అలా కలిపితే సరిపోతుంది. అంటే ఇప్పుడు వేసాడు కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం ఇంకా అలా అలా సర్దేసి ఉంచాలి. వదిన అయితే ఫ్రై చేసుకుంది చూడండి, పక్కన ఫ్రై స్టార్ట్ చేసింది. ఈమెకి ఫ్రై అంటే ఇష్టం. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అయితేనే ఈమె తింటుంది. చాలా ఇష్టం వదినకి ఫిష్ ఫ్రై అంటే. కానీ టేస్టీగా చేసిందండి. ఇవి 2 కర్రీలు చూస్తుంటే నాకైతే నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నానండి నేనైతే. మీకు అలానే ఉంది కదా చూస్తున్న వాళ్ళకి? చూస్తున్నారుగా ఎలా ఉంది, చూస్తున్నారుగా? అగో మధ్యలో బాగుంది కదా. ఫ్రై మాత్రం సూపర్ చేస్తుంది వదిన. మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఎగ్ ఫ్రై ఇలాంటివి బాగా చేసింది. ఓన్లీ ఫ్రైలు మాత్రమే అన్నయ్య అయితే చింతపండు నానబెట్టుకున్నాం అనమాట. చింతపులుసు అయితే పోస్తున్నాడు. వదిన ఇక్కడ పక్కన ఫ్రై పెట్టేసింది కదా, అవి ఎగుతున్నాయి. ఫిషెస్ అయితే ఎగుతున్నాయి. అన్నయ్య లైట్గా మామూలుగా కలుపుతాడు. అలా మీరు కలుపుకోండి. చాలా ఇట్లా మామూలు కర్రీలాగా కలపకండి. ఇలా స్మూత్గా కలుపుకుంటే ఆ ముక్కలు కూడా అది పీసెస్ అనేవి కూడా మంచిగా పీసెస్ లాగా వస్తాయి. లేకపోతే గుల్ల గుల్ల అయిపోతాయి మెత్తగా. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసుకున్నట్లయితే బాగుంటుందండి. చూస్తున్నారుగా ఎలా నీళ్ళు ఊరుతున్నాయి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే తొందరగా అయిపోతే బాగుండేదేమో, తినాలి అని అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. చూస్తున్నారుగా ఇలా ట్రై చేసుకోండి. అన్నయ్య అది పులుసు వేస్తున్నాడు, చారు పోస్తున్నాడు. ఇంతే అండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా అలా మూత పెట్టుకోవాలి. ఇంకా ఫ్రై చూడండి, వదిన ఫ్రై బాగా తింటుంది, బాగా చేస్తుంది. ఇంకా ఫ్రైలో ఒకటే వచ్చని అన్నా కదా, కర్రీ కూడా వచ్చు. కర్రీ కొంచెం తక్కువ, ఫ్రై మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. చూస్తున్నారుగా అన్నయ్య చారు అయితే పోసాడు. చేపల కూరలో కొత్తిమీర వేస్తున్నాడు. ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్న పీసెస్ కదా, మళ్ళీ అందులో వేయాల్సిన అవసరం లేదు. తర్వాత అంతా అయిపోయాక టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ అది కలుపుతాడు. ఇక్కడ ఫిష్ ఫ్రై అయిపోయిందండి, దగ్గర పడ్డది. 99% అయిపోయినట్టే. ఎలా ఉంది? ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది? ఇలా తయారు చేసుకోండి. యమ్మీ వంట. వేడివేడి అన్నంలోకి ఫిష్ కర్రీ వేసుకొని తింటే మామూలుగా ఉండదండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. మీ యామ్ని.